హలో స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. అందరూ ఎలా ఉన్నారు? సో ఇవాల్టి క్లాస్లో మనము ఇండియన్ సొసైటీ అండ్ సోషల్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేస్తాను. ఇక్కడ నేను ఫస్ట్ ఇండియన్ సొసైటీ గురించి, భారతీయ సమాజం గురించి చెప్తాను. ఎలాంటి టాపిక్స్ చదవాలి అని చెప్పేసి. మామూలుగా ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ఉంది ఇది. చాలామంది టీఎస్పీసీలో కూడా ఉంటుంది. కన్ఫ్యూజ్ అవుతున్నారు. అసలు ఈ సబ్జెక్ట్ కొత్తగా తీసుకొచ్చారు ఏపీఎస్సీలో. అసలు దీనికి సంబంధించి ఏం చదవాలి, డిఫికల్ట్గా ఉంటుంది. ఇక్కడ ప్రిలిమ్స్లో చూసుకుంటే 30 మార్కుల వరకు ఇచ్చున్నారు. 30 మార్క్స్ అంటే తక్కువేం కాదు. ఒక సబ్జెక్ట్ మొత్తం మనకి 1/5లో పార్ట్ ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఇవాళ నేను డిస్కస్ చేస్తాను. ఇండియన్ సొసైటీ అంటే భారతీయ సమాజానికి సంబంధించి ఏ విధంగా చదువుకోవాలో మొత్తం కూడా చూద్దాం ఇప్పుడు దీనికి సంబంధించి. సో దీనికి సంబంధించిన కోర్స్ అనేది త్వరలోనే లాంచ్ చేస్తున్నాం శివన్ కాన్సెప్ట్స్ యాప్లో. మీరు త్వరలోనే తీసుకోండి. చాలా తక్కువ ప్రైస్లో లాంచ్ చేస్తాము. ఇంకా లాంచ్ చేయలేదు, చేస్తాం త్వరలోనే. మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వ, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అక్కడ మీకు అప్డేట్స్ అనేది వస్తుంది ఎప్పుడు లాంచ్ చేస్తామని చెప్పేసి. సో మనం ఇక్కడ చూసుకుంటే ఇండియన్ సొసైటీకి సంబంధించి ఫస్ట్ చాలామంది డైరెక్ట్గా ఇండియన్ సొసైటీకి వెళ్ళి చదివేస్తారు. ఇండియన్ సొసైటీ చదివే ముందు ఒక బేసిక్ టాపిక్స్ అనేవి చదవాలన్నమాట. అందులో నుంచి కూడా క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. సో అదేంటంటే సోషియాలజీ అని చెప్పేసి ఉంటుంది. అంటే ఇండియన్ సొసైటీ కావచ్చు, అలానే దీంతో పాటుగా మనకి సోషల్ ఇష్యూస్ ఉన్నాయి కదా, సోషల్ ఇష్యూస్. ఈ రెండు కూడా, ఈ ఇష్యూస్కి సంబంధించి సామాజిక సమస్యలు, ఇండియన్ సొసైటీ రెండు కూడా సోషియాలజీ సబ్జెక్ట్లో పార్ట్ అనమాట. మీరు ఎవరైనా యూపీఎస్సీ ప్రిపేర్ అవుతుంటే సోషియాలజీ, ఆంథ్రోపాలజీ ఆప్షన్ ఉంటాయి కదా, వాళ్ళకైతే ఇవి బాగా టచ్ ఉంటాయన్నమాట. అయితే మనం ఇక్కడ చూసుకుంటే సోషియాలజీలో ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు. మనకి ఆల్మోస్ట్ ఒక 2-3 క్వశ్చన్స్ అయితే పక్కా వస్తాయి. ఇందులో జస్ట్ మనకి హాఫ్ అన్ అవర్ క్లాస్ ఉంటుంది అంతే. మన కోర్స్ అయితే హాఫ్ అన్ అవరే ఉంటుంది క్లాసు. అందులో నుంచి 2-3 క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. ఇందులో ఏం చదవాలంటే బేసిక్ కాన్సెప్ట్స్ అని కొన్ని ఉంటాయన్నమాట. ఒకటి ఇంట్రడక్షన్ అనమాట. సోషియాలజీకి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ ఏంటి, సోషియాలజీ అంటే ఏంటి, ఆ వర్డ్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, సోషియాలజీ అనే వర్డ్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, సో ఫాదర్ ఆఫ్ సోషియాలజీ ఎవరు, దీనికి సంబంధించిన టర్మ్స్ ఏమున్నాయి, ఎటువంటి ఫిలాసఫర్స్ దీని గురించి ఏవేం చెప్పారు, సోషియాలజీ అంటే ఏంటి, దాని గురించి ఏ ఫిలాసఫర్ ఎలా చెప్పారని చెప్పేసి కొన్ని ఉంటాయన్నమాట. ఇవి ఫాలో అవ్వాలి ప్రతి ఒక్కరు కూడా. సో తర్వాత దీనికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ కొన్ని ఉంటాయన్నమాట. సోషియాలజీకి సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఇప్పుడు మనం మేజర్ గమనిస్తే సోషియాలజీకి సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి, డిఫరెంట్గా మనకి ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేశారనమాట. అంటే మనకి ఈ సొసైటీకి సంబంధించి ఇందులో క్యారెక్టరిస్టిక్స్ అనేవి మనం గమనిస్తే డిఫరెంట్గా నేచర్ అనమాట. నేచర్ కావచ్చు, ఒక సొసైటీ అనేది ఎలా ఏర్పడుతుంది, సో సొసైటీ అనేది అసలు ఎలా ఏర్పడుతుంది అంటే ఒక ఇంట్రడక్షన్ మొత్తం కూడా. ఇండియన్ సొసైటీ కంటే ముందు సొసైటీ ఏ విధంగా ఏర్పడుతుంది, అందులో ఎటువంటి చేంజెస్ అనేవి ఉంటాయి, సో ఎటువంటి చేంజెస్ అనేవి వచ్చాయి మనకి ఏన్షియన్ టైం నుంచి ఇప్పటి వరకు కూడా. సో ఇండియాకి సంబంధించి కావచ్చు, ప్రపంచానికి సంబంధించి కావచ్చు, ఎలాంటివి తీసుకొచ్చారు. తర్వాత ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ అంటే ఈ క్యారెక్టరిస్టిక్స్లో కొంతమంది ఫిలాసఫర్స్ కావచ్చు, ఆథర్స్ మీరు ఎలా అనుకోండి, వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఒక వ్యూని చెప్పారనమాట. డిఫరెంట్ వ్యూని చెప్పారు. మనం చూసుకుంటే కొందరు వచ్చేసి మిలిటరీ సొసైటీస్ అంటారు, సివిల్ సొసైటీస్ అంటారు, మోడర్న్ సొసైటీస్ అంటారు. తర్వాత ఇంకొంతమంది చూసుకుంటే వీటిని సేవేజరీ, బార్బేరియను, సివిలైజేషన్ సొసైటీస్ ఎట్లా పిలుస్తారు అనమాట. కాబట్టి చాలామంది తప్పు చేస్తారు ఆస్పిరెంట్స్, డైరెక్ట్గా ఇండియన్ సొసైటీలోకి వెళ్ళిపోతారు. వెళ్ళొద్దు, ఫస్ట్ ఈ కాన్సెప్ట్ చదవండి. ఈ కాన్సెప్ట్ చదివిన తర్వాత మీరు ఇండియన్ సొసైటీలోకి అయితే వెళ్ళాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనము ఇండియన్ సొసైటీ అయిపోతానే తర్వాత మనము సోషియాలజీ బేసిక్స్ అనేది అయిపోతానే ఇమ్మీడియట్గా మనం చదవాల్సింది వచ్చేసి ఇండియన్ సొసైటీ అనమాట. ఇప్పుడు ఇండియన్ సొసైటీ గురించి అయితే మనమైతే చూద్దాం. సో ఫస్ట్ ఇండియన్ సొసైటీకి సంబంధించిన ఇంట్రడక్షన్ మొత్తం కూడా అందరూ చూసుకోవాలి. ఇండియన్ సొసైటీ భారతీయ సమాజానికి సంబంధించి ఈ ఇండియన్ సొసైటీని ఎలా చూసుకోవాలంటే మనకి ఏన్షియంట్ టైం నుంచి, వేదాస్ టైం నుంచి, సో ప్రజెంట్ ఉన్నటువంటి మోడర్న్ వరకు, ఇప్పుడు టిల్ ది డేట్ అనమాట. సో ఇప్పటి వరకు మొత్తం కూడా దీనికి సంబంధించిన డేటా చూసుకోవాలి. ఒకటి మనం చూసుకుంటే వేదిక్ పీరియడ్ అనమాట. సో ఋగ్వేదిక్ ఉంది కదా, సో వేదిక్ పీరియడ్లో, ఋగ్వేదిక్ టైంలో మనకి ఆ టైంలో, తర్వాత ఋగ్వేదిక్ టైంలో అవేర్నెస్ అవుతాయి కదా, సో ఋగ్వేదిక్ టైంలో మనకి పురుష సూక్త అని ఉంటుంది. సో ఈ పురుష సూక్త అని ఒకటి ఉంటుంది. సో ఇక్కడి నుంచి మనకి తర్వాత ఏమొస్తాయి, వర్ణ సిస్టమ్ వస్తుందన్నమాట. సో వర్ణ సిస్టమ్ అనేది ఇక్కడి నుంచి వస్తుంది. సో వర్ణ సిస్టమ్ తర్వాత ఏమవుతుంది, మనకి వర్ణ సిస్టమ్ తర్వాత క్యాస్ట్ సిస్టమ్ వస్తుంది. సో క్యాస్ట్ సిస్టమ్ వస్తుంది కదా, ఈ క్యాస్ట్ సిస్టమ్ తర్వాత ఏమొస్తుంది, మనకి ఈ క్యాస్ట్ సిస్టమ్ నుంచి చాలా డివిజన్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. సో క్యాస్ట్ సిస్టంలోనే మనకి జడ్జిమనీ సిస్టమ్ కావచ్చు, సో జడ్జిమనీ సిస్టమ్. సో ఇంకా మనం చూసుకుంటే ఇక్కడ రూరల్ సోషల్ లైఫ్, రూరల్ సొసైటీస్ వస్తాయి. అలానే అర్బన్ సొసైటీస్ అనేవి ఇక్కడే వస్తాయి అనమాట. ఆల్రెడీ మనకి ట్రైబల్ సొసైటీస్ ఉంటాయి, ఇవన్నీ చదువుకోవాలన్నమాట. ఇక్కడ చెప్పినటువంటి ప్రతి ఒక్క థింగ్ని కూడా మీరు క్లారిటీగా చదువుకోవాలి. ఇక్కడ మనకి క్యాస్ట్ సిస్టమ్ మీద కొన్ని ఇంపార్టెన్స్ వస్తాయన్నమాట. సో ఎంఎన్ శ్రీనివాసన్ అని చెప్పేసి ఒక అతను ఉంటాడు, మన ఇండియన్ సోషాలజిస్టు. ఈయన 3 కాన్సెప్ట్స్ తీసుకొస్తాడు: సంస్కృటైజేషను, వెస్టర్నైజేషను, మోడర్నైజేషన్ అని చెప్పేసి. వీటి గురించి కూడా చదవాలన్నమాట. ఇక్కడ దేంట్లో ఇండియన్ సొసైటీలో
బేసిక్స్లో ఫస్ట్ ఇండియన్ సొసైటీ టాపిక్స్లో క్యారెక్టరిస్టిక్స్ అనమాట. ఇవన్నీ కూడా మన ఇండియాకి సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్స్ అంటే లక్షణాలు అనమాట. సో భారతీయ సమాజం యొక్క లక్షణాలు ఇవన్నీ చదివిన తర్వాత మీరు క్యాస్ట్లోకి వెళ్ళాలి. అర్థమైందా? ఈ చాప్టర్ మిస్ అయ్యారంటే మాత్రం ఏం అర్థం కాదు. ఓకేనా? ఏం అర్థం కాదు. సో మన కోర్సులో తక్కువ టైంలో నేను చాలా ఎక్సలెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రతి టాపిక్ని ఫ్యాక్ట్స్ కావచ్చు, కాన్సెప్ట్స్ కావచ్చు, అన్నీ కూడా ఎగ్జాంపుల్స్, ఎవరెవరు ఎటువంటి బుక్స్ రాశారు మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ కోర్స్ అనేది త్వరలో లాంచ్ చేస్తాం కాబట్టి మేము టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాము. అందరూ కూడా డిస్క్రిప్షన్ టెలిగ్రామ్ ఛానల్ ఒక లింక్ ఉంది, అక్కడ జాయిన్ అవ్వండి. లేదా మన యాప్లో మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకుని ఉన్నా కూడా రిజిస్టర్ అయి ఉంటే మీకు ఇమీడియట్గా అప్డేట్ వస్తుంది. కోర్స్ అనేది పెట్టగానే అప్డేట్ వస్తుంది. చాలా చాలా తక్కువ ప్రైస్లో తీసుకొస్తున్నాం. సో అందరికీ అఫోర్డబుల్గా ఉంటే చాలా తక్కువ ప్రైస్లో తీసుకొస్తున్నాము ఇది. సో ఇది చదివిన తర్వాత ఇప్పుడు మీరు క్యాష్లోకి వెళ్ళాలన్నమాట. సో అర్థమైందా? క్యాష్ చాప్టర్లోకి వెళ్ళాలి. సో క్యాష్ చాప్టర్లోకి వెళ్ళిన తర్వాత ఈ క్యాష్ సిస్టమ్ అనేది మన భారతదేశంలో సో ఏ విధంగా ఎవాల్యుయేషన్ అయిందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చూసుకోవాలన్నమాట. సో ఎవాల్యుయేషన్ కంటే ముందు ఇక్కడ కొన్ని థీరీస్ ఉంటాయన్నమాట. క్యాష్ సిస్టానికి సంబంధించిన కొన్ని థీరీసు కొంతమంది ఫిలాసఫర్స్ అయితే తీసుకొచ్చుంటారు. చిన్న చిన్న థీరీస్ అవి మనం ఆప్షన్లా చదవాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఒక 2-3 లైన్స్ ఉంటాయి ఒక థీరీకి సంబంధించి. ఈ థీరీస్ అన్ని చదువుకోవాలి. థీరీస్ అన్ని చదివిన తర్వాత ఇమీడియట్గా మీరు డామినెంట్ క్యాస్ట్ అంటే ఏంటి, సో డామినెంట్ క్యాస్ట్ అంటే ఏంటో ఈ కాన్సెప్ట్ చదవాలి. సో డామినెంట్ క్యాస్ట్ అని చదవాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీ స్టేట్కి సంబంధించి కూడా చూసుకోవాలన్నమాట. తర్వాత ఈ డామినెంట్ క్యాస్ట్ అయిపోతానే ఇమీడియట్గా ఈ క్యాస్ట్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అయితే ఇక్కడ ఉంటాయన్నమాట. సో అవి మనం చూసుకుంటే ఈ క్యాస్ట్ సిస్టంలోనే కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఎలా ఉంటాయంటే అవి మీకు బేసిక్ థింగ్స్లా ఉంటాయి. సో బేసిక్ థింగ్స్ లాగా వస్తాయన్నమాట. ఇక్కడ కూడా మనం ఫిలాసఫర్స్ గురించి అయితే చూడాలి. సో ఫిలాసఫర్స్ కూడా క్యాస్ట్ గురించి ఏమేమి చెప్పున్నారు, అసలు క్యాస్ట్కి సంబంధించిన ఒరిజిన్ ఎక్కడ ఉంది, ఏ విధంగా వచ్చింది, తర్వాత చేంజెస్ అనమాట. మన ఇండియన్ సమాజంలో ఇండియన్ సొసైటీలో క్యాస్ట్ సిస్టంలో ఎటువంటి చేంజెస్ అనేవి వచ్చాయి. సో దీని మీద నేను చెప్పినట్టుగా ఇందాక సో సంస్కృటైజేషను, వెస్టర్నైజేషను, మోడర్నైజేషన్ యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది, ఎంఎన్ శ్రీనివాసన్ తీసుకొచ్చారు కదా, అది ఏ విధంగా ఉన్నది. తర్వాత ఫైనల్గా వచ్చేసి క్యాస్ట్ సిస్టమ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బుక్స్ ఏమున్నాయి, ఆథర్స్ ఎవరున్నారు, ఇంపార్టెంట్ బుక్స్ అండ్ ఆథర్స్ పక్కా అడుగుతారు. సో అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ ఉంది కదా, అంబేద్కర్ రాస్తారు, అటువంటి చూసుకోవాలి. సో ఇండియన్ పాలిటిక్స్లో ఏ విధంగా క్యాస్ట్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది, ఇవన్నీ చూసుకోండి. సో తర్వాత ఫైనల్గా వచ్చేసి మీరు వర్ణా సిస్టమ్కి అలానే క్యాస్ట్ సిస్టమ్కి సంబంధించినటువంటి డిఫరెన్సెస్ అనమాట. సో డిఫరెన్సెస్ కూడా చూసుకోండి. దీంతో బంద్ చేసేస్తారు, క్యాస్ట్ సిస్టమ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది. అర్థమైంది కదా? ఈ విధంగా అయితే మీరు చదువుకోవాలి దీనికి సంబంధించి. తర్వాత మనం చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసి రిలీజన్ కావచ్చు, ఫ్యామిలీ సిస్టమ్ కావచ్చు, రిలీజన్ కావచ్చు, ఇట్లా చాలా ఉంది కదా. సో ఫ్యామిలీ, రిలీజను ఈ విధంగా కూడా అయితే ఉంది. సో దీనికి సంబంధించి మనకి ఎక్కువగా జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉంటుంది ఇండియాలో. సో ఇండియాకి సంబంధించి జాయింట్ ఫ్యామిలీ ఉంటుంది. తర్వాత వచ్చేసి న్యూక్లియర్ ఫ్యామిలీ ఉంటుంది. సో న్యూక్లియర్ ఫ్యామిలీకి సంబంధించి కూడా ఇక్కడ ఉంటుందన్నమాట. ఈ ఫ్యామిలీ సిస్టమ్కి సంబంధించి ఏ విధంగా వచ్చింది, సో ఫ్యామిలీ సిస్టమ్కి సంబంధించి ఏ విధంగా వీడైతే తీసుకొచ్చారు, ఇది కూడా మొత్తం దీనికి సంబంధించి కూడా మేజర్గా అయితే మీరు ఫ్యామిలీ సిస్టమ్కి సంబంధించి చూసుకోవాలి. ఈ ఫ్యామిలీస్లోనే మనకి చాలా రకాలుగా ఉంటాయన్నమాట. సో ఎండోగమస్ ఫ్యామిలీ అంటారు. సో ఎండోగమస్ ఫ్యామిలీ అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్సోగమస్ ఫ్యామిలీ అంటారు. అంటే ఒక ఫ్యామిలీలో నుంచి ఒక పర్సన్ బయటికి వెళ్ళి మ్యారేజ్ చేసుకుని అక్కడ సెటిల్ అయిపోతాడు, లేదా వేరే ఫ్యామిలీ నుంచి ఈ ఫ్యామిలీకి ఇన్క్లూడ్ అవుతుంటారు, ఇట్లా ఉంటారు కదా, వాటన్నిటి గురించి. తర్వాత ఇందులోనే మనకి ప్యాట్రియార్కల్ ఫ్యామిలీ అంటే మేల్ డామినేషన్ ఉండే ఫ్యామిలీ కావచ్చు, తర్వాత మ్యాట్రియార్కల్ ఫ్యామిలీ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఈగాలిటేరియన్ ఫ్యామిలీస్ అని ఉంటాయన్నమాట. సో ఈగాలిటేరియన్ అంటే మనకి ట్రైబ్స్ ఉంటారు, వాళ్ళలో ఉంటుంది అందరూ ఈక్వల్గా ఉంటారు, ఫ్యామిలీలో ఎవరు పెద్ద కాదు, అందరూ ఈక్వల్గా ఉంటారు. ఇటువంటి టైప్ ఆఫ్ ఫ్యామిలీకి సంబంధించి కూడా ఇందులో చదువుకోవాలి. ఇట్లా సింపుల్గా ఉంటుంది సబ్జెక్ట్ అనేది, ఎక్కువగా డెప్త్గా వెళ్ళనవసరం లేదు. అయితే ఈ ఫ్యామిలీకి సంబంధించి ఇండియాలో ఎటువంటి యాక్ట్స్ అండ్ పాలసీస్ ఉన్నాయి. సో మనకి ఇవన్నీ కూడా నేను యాక్ట్స్ అండ్ పాలసీస్ దేనికి సంబంధించి చెప్తానంటే ఫ్యామిలీకి సంబంధించి ఏమున్నాయి చూసుకోండి. సో ఫ్యామిలీకి వీటితో పాటుగా మ్యారేజ్ సిస్టమ్కి సంబంధించి కూడా ఉంటుంది అనమాట. సో మ్యారేజ్ కూడా ఉంటుంది కదా. సో నెక్స్ట్ చాప్టర్ మనకు వచ్చేసి మ్యారేజ్ కదా. మ్యారేజ్లో మనకి చాలా టైప్స్ ఉంటాయి అనమాట మ్యారేజ్లో. సో మనకి మ్యారేజ్ చూసుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యారేజ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి పాలిగామి అంటారు. సో ఎక్కువ పాలిగామి, మోనోగామి, సో పాలియాండ్రీ అంటారు. సో ఇట్లా ఏంటి ఈ టర్మ్స్ అన్నీ కూడా. కాబట్టి మ్యారేజ్ టైంలో మనం చూసుకోవాల్సిన టర్మ్స్ చూసుకోవాలి. మేజర్ ఇంపార్టెంట్ వచ్చేసి యాక్ట్ అండ్ పాలసీస్ మన కాన్స్టిట్యూషన్ ప్రకారం కావచ్చు, ఇక్కడ కావచ్చు. సో మ్యారేజ్కి సంబంధించి ఎటువంటి థింగ్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు, దానికి సంబంధించి చూసుకోవాలి. అయితే ఇక్కడ నేను మ్యారేజ్లో మీకు చెప్పేది ఏంటంటే కొన్ని టర్మ్స్ ఉంటాయన్నమాట. గోత్ర అంటారు, పిండ అంటారు, తర్వాత వాగ్దాన అంటారు, సో నెక్స్ట్ కన్యాదాన అంటారు, గాంధర్వ వివాహం అంటారు. సో ఇట్లా డిఫరెంట్గా ఉంటాయి కదా. కాబట్టి అవన్నీ చూసుకోండి. గంధర్వ వివాహం అంటే ఏంటి, అసుర వివాహం అంటే ఏంటి, రాక్షస అంటే ఏంటి, పైశాచ మ్యారేజ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా క్లారిటీగా అయితే చూసుకోవాలన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ మ్యారేజ్ తర్వాత రిలీజను.
సో రిలీజన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో రిలీజన్ కావచ్చు, రిలీజన్కి సంబంధించి మన ఇండియాలో హిందూయిజం కావచ్చు, నెక్స్ట్ ఇస్లాము, క్రిస్టియానిటీ కావచ్చు, జైన్స్ కావచ్చు, బుద్ధిస్ట్ కావచ్చు, నెక్స్ట్ ఇంకా చూసుకుంటే పార్సీసు, ఇలా మిగతా సిక్స్ కావచ్చు, అదర్ నాట్ రిలీజన్, ఎటువంటి రిలీజన్ లేని వాళ్ళు, వీళ్ళందరి గురించి మొత్తం కూడా సెన్సెస్ ప్రకారం కావచ్చు, తర్వాత యాక్ట్స్ ఏమున్నాయి, హిందూ మ్యారేజ్ యాక్ట్ కావచ్చు, మనకి షరియా ఉంటుంది. సో షరియా లా ఉంది. షరియా లా అనేది ఓన్లీ ముస్లిమ్స్కి మాత్రమే ఉంటుంది. హిందూ మ్యారేజ్ యాక్ట్ మాత్రం హిందూస్కి, ఆ బుద్ధిస్టు, జైన్స్ వీళ్ళందరూ కూడా వర్తిస్తుంది అనమాట. ఓకేనా? దానికి సంబంధించి తర్వాత ఆర్టికల్ 44 ఉంది కదా. సో ఆర్టికల్ 44 ఐడియా ఉందా మీకు? యూనిఫామ్ సివిల్ కోడ్, ఉమ్మడి ఆ చట్ట శిక్షానుమతి తీసుకురావాలని చెప్పి చెప్తున్నారు కదా. ఈ యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించి కూడా నీట్గా డిస్కస్ చేసుకోవాలి. మన ఇండియాలో ఫస్ట్ స్టేట్ ఏది తీసుకొచ్చింది? సో గోవాలో ఉన్నటువంటి పోర్చుగీసు కామన్ సిటిజన్షిప్ అంటే ఏంటి, కామను చట్టం అంటే ఈ సివిల్ కోడ్ అంటే ఏంటి, ఇట్లాంటి థింగ్స్ కూడా మేజర్గా అయితే మీరైతే ఇక్కడ చూసుకోవాలన్నమాట. ఇలా నీట్గా ఉంటాయి. ప్రతి ఒక్క ఫ్యాక్ట్స్ కూడా చూసుకోవాలి. ఎందుకంటే స్టేట్మెంట్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడగడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా అయితే మీరు చూసుకోండి. నెక్స్ట్ ట్రైబ్స్ గురించి కిన్షిప్ అంటారు కదా. కిన్షిప్ అంటే బంధుత్వం అనమాట. ఇది మీకు ఫ్యామిలీ మ్యారేజ్ చదివిన తర్వాత ఇమీడియట్గా ఈ రెండింటితో ఎవాల్యుయేషన్ అయితే కిన్షిప్ అనమాట. మీకు అర్థమవుతుంది నీట్గా దానికి సంబంధించి. తర్వాత ట్రైబ్స్ అనమాట. సో ట్రైబ్స్కి సంబంధించి వీళ్ళు ఏ విధంగా వచ్చారు, ఎక్కడెక్కడి నుంచి ఏ రేసెస్ ద్వారా వచ్చారు, సో రేసెస్ ఏ విధంగా వచ్చారు ఇది చూసుకోండి. తర్వాత మన ఇండియాలో మొత్తం 700 పైగా 700 పైగా రిజిస్టర్డ్ ట్రైబ్స్ అయితే ఉన్నాయి. 75 పీవీజీటీస్ అయితే ఉన్నారు. సో పీవీజీటీస్ అయితే ఉన్నారు, పర్టికులర్ వలరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నారు. సో ఇట్లా మీ స్టేట్కి సంబంధించిన ట్రైబ్స్ కావచ్చు. తర్వాత ఎటువంటి ఎవాల్యుయేషను, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్కి సంబంధించిన ట్రైబ్స్ ఇంపార్టెంట్. ఇందులో మంగోలాయిడ్స్ ఎవరున్నారు, నెగ్రిటోస్ ఎవరున్నారు, ఆస్ట్రోలాయిడ్స్ ఎవరున్నారు, ఇలాంటి థింగ్స్ కూడా మేజర్గా అయితే చూసుకోవాలన్నమాట. తర్వాత ఉమెన్ యొక్క రోలు, ఇండియన్ సొసైటీలో ఉమెన్ యొక్క రోల్ అనమాట. సో ఉమెన్ యొక్క రోల్ అనేది మనము ఏన్షియంట్ దగ్గర నుంచి, ప్రీవేదిక దగ్గర నుంచి మోడర్న్ వరకు ఏ విధంగా ఉందో చూసుకోవాలి. ప్రీవేదిక ఎలా ఉన్నది, పోస్ట్ వేదిక ఎలా ఉన్నది. ప్రీవేదికలో ఉమెన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండేది. అంటే ఖచ్చితంగా ఉమెన్స్ అన్ని సెరమనీస్కి మొత్తానికి అటెండ్ అయ్యేవాళ్ళు. అయితే మనకి పోస్ట్ వేదికలో లేదనమాట, అవన్నీ బంద్ అయిపోయినాయి. సో అట్లా మనకి అదే శాతవాహనాస్ టైంలో ఉమెన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉండేది. వాళ్ళ రాజుల పేర్ల ముందు కూడా ఆ మదర్స్ పేరు పెట్టుకునేవాళ్ళు. ఇట్లా ఏ ట్రైబ్స్, ఎక్కడెక్కడ ట్రైబ్స్, ఎక్కడ మ్యాట్రికల్ సొసైటీ ఉంది, ఇలాంటివి చూసుకోవాలి. ఇప్పుడు నీలగిరి తొడాస్ కావచ్చు, మేఘాలయలో ఉంటే కాశీ ట్రైబ్స్ కావచ్చు, వీళ్ళలో ఇంకా మ్యాట్రికల్ సొసైటీ అయితే ఉందన్నమాట. ఇట్లా మీరు ఎథ్నిసిటీ అంటే రేసెస్ అనమాట. ఎథ్నిసిటీకి సంబంధించి కూడా మేజర్గా అయితే చూసుకోండి. ఇదంతా కూడా నేనేం చెప్పాను, ఇప్పుడు చెప్పింది కూడా మొత్తం వచ్చేసి ఇండియన్ సొసైటీకి సంబంధించి. అదే మనకి సోషల్ ఇష్యూస్ అన్నారు. సోషల్ ఇష్యూస్కి సంబంధించి చూద్దాం. సోషల్ ఇష్యూస్ అంటే సామాజిక సమస్యలు అనమాట. ఈ సోషల్ ఇష్యూస్కి సంబంధించి ఏమి ఉంటాయి? ఫస్ట్ క్యాస్టిజం. సో క్యాస్టిజం అంటే కుల వ్యవస్థ. కుల వ్యవస్థ వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. మేజర్గా చూసుకుంటే కుల వ్యవస్థ వల్ల హానర్ కిల్లింగ్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో హానర్ కిల్లింగ్స్ అంటే పరువు హత్యలు. సో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ జరిగినప్పుడు అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ చంపేయడము, ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి. మనం చూసుకుంటే పంజాబ్ ఉంది కదా. సో పంజాబ్ ఇండియాలో ఫస్ట్ ప్లేస్లో ఉంది హానర్ కిల్లింగ్స్. మన ఏపీ తెలంగాణలో కూడా చాలా జరిగాయి ఈ మధ్య. వీటికి సంబంధించి చూసుకుంటే తమిళనాడులో కూడా జరిగాయి అనమాట. ఇవి ఒకటి ఉంటాయి. నెక్స్ట్ పాలిటిక్స్ కావచ్చు, పొలిటికల్ డామినేషను. సో పొలిటికల్ డామినేషన్కి సంబంధించి ఉంటుంది. సో కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి మళ్ళీ. సో క్యాస్ట్కి సంబంధించిన కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. డామినేషన్కి సంబంధించి ల్యాండ్ విషయంలో కావచ్చు, పొలిటికల్ పవర్ గురించి కావచ్చు, ఇట్లా మీరు క్యాస్టిజం గురించి చూసుకోవాలి. సో క్యాస్ట్కి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా నీట్గా చూసుకోండి. నెక్స్ట్ కమ్యూనలిజం. సో కమ్యూనలిజం అంటే ఏంటి? రిలీజన్కి సంబంధించింది. సో రిలీజన్కి సంబంధించి కమ్యూనల్ రైట్స్ జరుగుతాయి. సో కమ్యూనల్ రైట్స్ ఉన్నాయి కదా, వీటికి సంబంధించి కావచ్చు, లేదా ఏదైనా గవర్నమెంట్ చట్టం తీసుకొచ్చినప్పుడు కూడా కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. ఇప్పుడు ట్రిపుల్ తలాక్ ఉంది. సో ట్రిపుల్ తలాక్ని గవర్నమెంట్ బ్యాన్ చేసింది. సో ట్రిపుల్ తలాక్ ఏంటంటే 3 times తలాక్ అని చెప్తే సో ఇస్లాంలో వచ్చేసి విడాకులు ఇచ్చేసినట్టు అనమాట. దీని వైలేషన్ చాలా వరకు తప్పుగా భావించారు చాలామంది. సో ఎక్కడో దుబాయ్లో, కువైట్లో ఉంటూ ఫోన్లో చెప్పడము. సో దీనివల్ల ఉమెన్ యొక్క ఎంపవర్మెంట్ చాలా వరకు తగ్గిపోతుందని చెప్పేసి ఇది బ్యాన్ చేశారనమాట. ఇలాంటివి పాలిగామి, అస్సాం అనేది రీసెంట్గా పాలిగామి బ్యాన్ చేసిన మొట్టమొదటి స్టేటు. సో ఇట్లాంటివి అనమాట అస్సాం రాష్ట్రం. సో ఇట్లాంటివి కూడా కమ్యూనలిజం ప్రకారం చూసుకోండి. మన దేశంలో జరిగినటువంటి మేజర్గా కమ్యూనల్ రైట్స్ అనేవి ఎక్కడెక్కడ జరిగాయి కూడా చూసుకోవాలి. సిక్స్కి హిందూస్కి మధ్య జరిగాయి కదా, ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత ఇట్లాంటివి. సో తర్వాత రీజనలిజం అంటే ప్రాంతీయతత్వవాదం అనమాట. సో రీజనలిజం అనేది కూడా మనం ఎక్కువగా చూసుకోవాలి. అయితే నేను ఇక్కడ ఏం చెప్తానంటే రీజనలిజంకి యూత్ అగిటేషన్ అనేది కూడా నేను కదా, దీన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాను. సో రీజనలిజం అంటే ప్రాంతీయవాదం. సో మనకి తమిళనాడు ప్రాంతానికి సంబంధించి కావచ్చు, బోడోల్యాండ్,
కొన్ని ప్రాంతాలు చూడండి, బోడోల్యాండ్ మాకు సపరేట్ స్టేట్ కావాలన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రాంతానికి సపరేట్ స్టేట్ కావాలన్నారు, ఇచ్చేశారు. సో ఇప్పుడు బోడోల్యాండ్ అస్సాము, వెస్ట్ బెంగాల్ నుంచి అడుగుతూ ఉన్నారు, ఇది కూడా కావచ్చు. నెక్స్ట్ ఇంకా మనకి కొన్ని ప్రాంతాలు ఉన్నాయన్నమాట, రాష్ట్రాలు, అక్కడ కూడా స్టేట్స్ కావాలని చెప్పి సపరేట్గా వాళ్ళే తీసుకొస్తున్నారు. ఇటువంటి రీజనలిజం కూడా చూసుకోవాలి. దీనివల్ల ఎటువంటి థ్రెట్స్ ఉన్నాయి. గవర్నమెంట్ మీరు ఇక్కడ ప్రతి ఒక్కరు గమనించాల్సింది యాక్ట్స్ అండ్ పాలసీస్ అనమాట. గవర్నమెంట్ ఎటువంటి చట్టాలు పాలసీస్ తీసుకొస్తుంది వీటికి సంబంధించి కూడా ఇవి మేజర్గా ఫోకస్ చేయాలి. యూత్ అగిటేషన్ అంటే మనకి ఎమర్జెన్సీ దగ్గర నుంచి, సో ఎమర్జెన్సీ కావచ్చు, ఇంకా కాలేజెస్లో ఎటువంటి కాలేజెస్లో ఎలాంటి అగిటేషన్స్ జరిగాయి, జస్ట్ ఎగ్జాంపుల్స్, అక్కడ ఏం జరిగింది ఇయరు, అవి గుర్తుపెట్టుకుంటే చాలన్నమాట. ఇట్లాంటి మేజర్ చూడండి. ఇక నేను ఫైనల్గా చెప్పేది చైల్డ్ అబ్యూజ్, చైల్డ్ లేబర్ ఉంది కదా, సో చైల్డ్ లేబరు తర్వాత చైల్డ్ అబ్యూజ్ అనమాట. సో వీటికి సంబంధించి మీరు ఓన్లీ గవర్నమెంట్కి సంబంధించినటువంటి యాక్ట్స్ ఉంటాయి కొన్ని. సో గవర్నమెంట్ యాక్ట్స్ అండ్ స్కీమ్స్ ఉంటాయన్నమాట. ఇవైతే మేజర్ చూసుకోండి. ఇదే కాదు, మీరు ఈవెన్ ఉమెన్కి కూడా చూసుకోవచ్చు. ఉమెన్కి సంబంధించి కూడా మీరు షీ టీమ్స్ కావచ్చు, పింక్ బస్ స్టాండ్స్ ఎలా ఉన్నాయి కదా, అటువంటి పింక్ క్యాబ్స్ ఇట్లాంటివి, ఇవన్నీ గవర్నమెంట్ యాక్ట్స్ ఏమున్నాయి, స్కీమ్స్ ఏమున్నాయి, ఇవి ఫోకస్ చేస్తే చాలు. ఇలా మీరు ఇవన్నీ కూడా ఫోకస్ చేయండి, సరిపోతుంది. ఓకేనా? ఇట్లా మీరు అనమాట. సో మనం నిర్భయ యాక్ట్ కావచ్చు, నిర్భయ యాక్ట్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో దిశ యాప్ ఉంది, సో దిశ యాప్, తెలంగాణలో షీ టీమ్స్ ఉన్నాయి, కేరళలో ఏ తీసుకొచ్చారు కొన్ని పింక్ టాయిలెట్స్ అని చెప్పేసి, డిఫరెంట్గా పింక్ బస్సెస్ అని చెప్పేసి, ఇట్లా మీరు నీట్గా తీసుకోవాలి. అయితే కరెంట్ అఫైర్స్ చాలా ఉంటాయి, సోషల్ ఇష్యూస్లో కరెంట్ అఫైర్స్ కూడా మీరు చాలా వరకు అయితే ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట. ఇలా చదువుకోండి. సో ఈ కోర్స్ అనేది మనం లాంచ్ చేస్తున్నాం కదా, ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి, తక్కువ ప్రైస్లో ఉంటుంది, మీకు చాలా వరకు హెల్ప్ అవుతుంది. మీకు బుక్ అంతా చదివే టైం లేకుంటే ఈ కోర్సులో జాయిన్ అవ్వండి, మీకు చాలా వరకు అయితే హెల్ప్ అవుతాయి. ఓకేనా? ఇక్కడే మీరు మీ స్టేట్కి సంబంధించిన వెల్ఫేర్ మెకానిజం, సో వెల్ఫేర్ మెకానిజం అంటే ఏం లేదు, సో వెల్ఫేర్ మెకానిజం నథింగ్ బట్ గవర్నమెంట్ స్కీమ్స్ అనమాట. సో ప్రజా సంక్షేమం కోసం గవర్నమెంట్ ఎటువంటి స్కీమ్స్ తీసుకొస్తుంది, ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, తర్వాత కొన్ని స్టేట్స్ ఇంపార్టెంట్ స్కీమ్స్, ఇవన్నీ కూడా చూసుకోవాలన్నమాట. ఇది ఓవరాల్గా ఇట్లా చదువుకుంటే మీకు నీట్గా కవర్ అయిపోతుంది. సోషల్ ఇష్యూస్ కావచ్చు, ఇండియన్ సొసైటీ కావచ్చు, వెల్ఫేర్ మెకానిజం మొత్తం కూడా. ఇలానే ప్రతిరోజు నేను క్లాసెస్ అనేవి ఇస్తూ ఉంటాను, ఫాలో అవుతుండండి. మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ని అయితే అందరూ డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీగా మనం కరెంట్ అఫైర్ టెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. తర్వాత ఫుల్ కోర్సులు కావచ్చు, మెంటర్షిప్ ప్రోగ్రామ్స్, టెస్ట్ సిరీస్, ఎక్స్పర్ట్ లాజిక్గా ఉన్న టెస్ట్ సిరీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. దానిలో స్మార్ట్గా తీసుకొస్తాం, ప్రతి ఒక్కటి స్మార్ట్గా ఉంటాయి, షార్ట్ అండ్ స్వీట్గా ఉంటాయి. చూడండి మన క్లాసులు ఫస్ట్ క్లాస్ ఫ్రీగా ఉంటాయి అన్ని కోర్సుల్లో కూడా. నచ్చితే తీసుకోండి, చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో మరి త్వరలోనే December 30th మన ఆఫర్స్, మెగా డిస్కౌంట్స్ మొత్తం కూడా ఎండ్ అయిపోతాయి. అందరూ కూడా టెలిగ్రామ్లో ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ ప్రతిరోజు 5 క్వశ్చన్స్ అనేవి పెడతాం, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ స్టాటిక్వి. మీకు చాలా వరకు కాన్సెప్ట్స్ కూడా పెడుతూ ఉంటాం, ఫాలో అవుతూ ఉండండి. ఇది ఓవర్గా దీనికి సంబంధించినటువంటి క్లాసు. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.